ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడ సిట్ కార్యాలయంలో 6 గంటలకు పైగా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఏ సమయం వరకు విచారణ సాగిస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు. రాత్రికి సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డిని ఉంచనున్నట్లుగా సమాచారం. సిట్ కార్యాలయం బయట భారీ భద్రత ఉంచారు. లిక్కర్ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను జడ్జి ఇంటికి తీసుకువెళ్లారు సిట్ అధికారులు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఛార్జ్షీట్ను అధికారులు వెనక్కు తెచ్చారు. 300 పేజీలతో ఛార్జ్షీట్ సిద్ధమైనట్లుగా సమాచారం. పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలోనే ఉంచాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ ద్వారా. సతీష్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ఆల్రెడీ జడ్జి అవైలబిలిటీ లేని కారణంగా నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ కొనసాగుతుంది. దాదాపుగా 6 గంటలు దాటింది. అయితే ఇప్పుడు సమయం కూడా సాయంత్రం 7 దాటినప్పటికీ కూడా ఇంకా సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించి ఎటువంటి స్పష్టమైనటువంటి సమాచారం కూడా చెప్పడం లేదు. ముఖ్యంగా ఈ సమయం తర్వాత విచారించేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇంకా ఎందుకు సిట్ కార్యాలయంలో ఉంచారు అన్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వ్యక్తం అవుతుంది. ఈ రాత్రికి కూడా ఆ సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డిని ఉంచుతారన్నటువంటి ఒక చర్చ సాగుతుంది. అయితే ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డిని ఈరోజు తనకు తానుగా వచ్చి సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో ఆయన స్వయంగా చెప్పారో ఖచ్చితంగా తాను సిట్ అధికారులకు సహకరిస్తాను, నేనే స్వయంగా వెళ్ళి సిట్ అధికారుల ముందు హాజరవుతానని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు వచ్చినటువంటి మిథున్ రెడ్డి 11:50 సుమారుగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు. తర్వాత 12:30 ప్రాంతంలో ఇక్కడ చేరుకున్నారు. అప్పటి నుండి సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. అయితే అరెస్టు చేస్తారా లేదా అరెస్టు చేయబోతున్నారా అన్న అంశానికి సంబంధించి కూడా ఎటువంటి స్పష్టత రావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాస్తవానికి అరెస్టు చేస్తే తక్షణమే ఎంపీ మిథున్ రెడ్డిని ముందు వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ రాత్రి సమయంలో ఏమన్నా అరెస్టు చూపించి రేపు రాత్రి వరకు 24 గంటల సమయం ఉంటుంది కాబట్టి రేపు వైద్య పరీక్షలు నిర్వహించి మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తారా, అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా ఏ అంశాన్ని కూడా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో మరింత ఆందోళన నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిథున్ రెడ్డికి సంబంధించి అటు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చున్నారు. ఎవరికి కూడా ఎటువంటి సమాచారం అందించడం లేదు. దీంతో ఒకంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి సిట్టు ప్రాథమికమైనటువంటి ఛార్జ్షీట్ను సిద్ధం చేసింది. దాన్ని ఈరోజు దాదాపుగా 300 పేజీలకు పైగా ఉన్నటువంటి ఈ ఛార్జ్షీట్లో 268 మందిని ప్రశ్నించినట్టు సిట్టు పేర్కొంది. ఈ ఛార్జ్షీట్ని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళేది, మ్యాజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్ళి. అయితే ప్రస్తుతం మ్యాజిస్ట్రేట్ అందుబాటులో లేరు. సో ఈవెన్ మిథున్ రెడ్డికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి కూడా మ్యాజిస్ట్రేట్తో వచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్తో చర్చించిన తర్వాత సిట్ అధికారులు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా స్పష్టంగా ఎంపీ మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా సిట్ కార్యాలయానికి హాజరయ్యే ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇది రాజకీయ కక్ష సాధింపు, దీన్ని ఖచ్చితంగా ఎటువంటి భయం లేకుండా ఎదుర్కొంటాను, ఇటువంటి కేసులతో తనను దెబ్బతీయలేరన్న అంశాన్ని ధీమాన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే మిథున్ రెడ్డికి సంబంధించి ఏం చేయబోతున్నారు సిట్ అధికారులు అన్న అంశానికి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.